వైసీపీపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో 1,70,000 ఎకరాల భూములు కబ్జాకి గురయ్యాయని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిస్తామని, భూదోపిడీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అంటున్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ఏపీ క్యాబినెట్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఇక ఈ క్యాబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చిందా లేదా అనే అంశాలు మనతో మాట్లాడడానికి రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనే దాని గురించి ఏమైనా డిస్కషన్ వచ్చిందా ఈరోజు క్యాబినెట్లో? ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఈరోజు అజెండా గురించే నేను డిస్కస్ చేస్తా. ఈరోజు మెయిన్ అజెండా ఏంటంటే లక్షలాది ప్రజల యొక్క కడుపు నింపే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్లు ఓపెన్ చేసేదానికి ఈరోజు క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు ఈ దేశానికి అనుకోని ఈ రాష్ట్రానికి అనుకుని ఒక గొప్ప దినం. ఆ రోజున ఆ క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టాం. దాని విషయమే ఇక్కడ క్యాబినెట్లో మేమందరం సంతకం పెట్టడం జరిగింది. మళ్ళా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ముందు చెప్పిన విధంగానే ఎప్పుడైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరం ఉండకూడదు. ఆ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని పోయే దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధిగానే మేము ఆ కార్యక్రమాన్ని చేపడతాం. మహిళలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో పురుషుల కంటే ఎక్కువ ఉన్నారు. మహిళామూర్తుల చైతన్యంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు రావడము, అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఆ పథకాన్ని మేము తీసుకొచ్చే రోజుటికి 100కి 100 పాళ్ళు అందరికీ ఆమోగ్యంగా ఎలాగుంటుందో ఆ విధంగా తీసుకొస్తాం. ఒక పక్క తెలంగాణ అమలు చేస్తుంది, మరో పక్క కర్ణాటక అమలు చేస్తుంది. వీటిని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా, లేదంటే కొత్తగా మీరు ఏమైనా తీసుకురాబోతున్నారా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు? ఎక్కడైనా తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా కూడా ఫ్రీ అంటే ఫ్రీనే. అంటే మేము చెప్పేది ఏంటంటే తీసుకొచ్చే ఒక్కో గవర్నమెంట్కి ఒక అజెండా ఉంటుంది. అక్కడ ఆక్యుపెన్సీ రేట్ వేరే ఉంటుంది, ఇక్కడ వేరేగా ఉంటుంది. అక్కడ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, ఇక్కడ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. కాబట్టి రేపు ఇక్కడ ఇచ్చేటప్పటికి బస్సులు కొరత ఉండకూడదు. అలాగే ఫ్రీ ఇచ్చేటప్పటికి ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుంది. ఈరోజున్న పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీ కండిషను, రేపు కొత్త బస్సులు ఏమన్నా కావాలా, ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఈ ప్రాజెక్ట్ ఏదైతే మేము ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నామో అది సక్రమంగా ప్రజల వద్దకు చేరే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ ఒకవైపు నష్టాల్లో ఉందనే విమర్శలు వస్తూ ఉన్నాయి, చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో లేడీస్కి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఆర్టీసీ పైన ఏమైనా భారం పడే అవకాశం ఉందా? ఎంత ఖర్చు అవుతుంది అనేది ఏమైనా చర్చకు వచ్చిందా ఇప్పటివరకు? ఏమైనా ముఖ్యంగా మీ దృష్టి కూడా తీసుకొని వస్తున్నామండి. మన దేశంలో అన్ని లాభదాయకమైన మినిస్ట్రీలు ఉన్నాయని అడుగుతున్నా. కొన్ని లాభాలు ఆర్జించే డిపార్ట్మెంట్ ఉంటాయి, కొన్ని ప్రజల కొరకు ప్రజల శ్రేయస్సు కోరం ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. దానిలోనే ఉచిత బియ్యము, ఉచిత బస్సు, 3 సిలిండర్లు, ఇలాంటి పథకాలన్నీ కేవలం గవర్నమెంట్కి వచ్చే ఆదాయము నష్టం గురించి చూడాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే చెప్పామో చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు? తప్పకుండా. నిన్నైతే రాష్ట్రంలోనే పెద్ద దోపిడీ ఏదైతే జరిగిందో భూముల విషయంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సుమారు 1,75,000 ఎకరాల భూమి వైసీపీ పార్టీ వాళ్ళైతేనే, వాళ్ళ అనుయాయులు అయితేనే వాళ్ళ పేర్లతో రాసుకోవడము, కబ్జాలు చేయడం జరిగింది. దానిలో వీళ్ళు సుమారు 35,000 కోట్లు. దాని మీదే నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క నియోజకవర్గం స్థాయిలోనైతేనే, జిల్లా స్థాయిలలో కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. తప్పకుండా ప్రజల యొక్క, ప్రభుత్వం యొక్క భూములు ఎవరైతే కాజేశారో వాళ్ళను చట్టపరంగా శిక్షిస్తాం. ప్రజలది అలాగే గవర్నమెంట్ భూములు ఏమైతే వాళ్ళ ఆక్రమణలో ఉన్నాయో అవన్నీ తిరిగి తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి భూదోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీకి సంబంధించి కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రమేష్, స్వతంత్ర టీవీ, అమరావతి నుంచి.